హాయ్, అందరికీ నమస్కారం. ఈ వేగంగా మారుతున్న ప్రపంచంలో టెక్నాలజీ, పోటీ, ఒత్తిడి వల్ల మనిషికి మనశ్శాంతి ఇవ్వగల జ్ఞానం భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో ప్రతి శ్లోకం మన జీవిత సమస్యలకు ఒక దశ చూపిస్తుంది. ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని 14వ శ్లోకంలో వెళ్దాం. ఈ 14వ శ్లోకం 14 శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, తెల్లని గుర్రాలతో ఉన్న గొప్ప రథంలో నిలబడి శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను ఊదాడు. ఇది శ్లోకం నెంబర్ 14 యొక్క అర్థం. ఇక్కడ కొద్దిగా డీటెయిల్గా చెప్పుకుందాం. ఇది మహాభారత యుద్ధానికి ప్రారంభానికి సంకేతం. కానీ ఈ శ్లోకంలో చెప్పేది యుద్ధం గురించి మాత్రమే కాదు, ఇది ధర్మం ప్రారంభమయ్యే క్షణం గురించి చెప్తుంది. ఇది ఎందుకు అలాగంటున్నానంటే, ఒకవైపు అధర్మం, అహంకారం, అన్యాయం నిలబడి ఉన్నాయి, మరోవైపు ధర్మం, న్యాయం, నిజం ఇవన్నీ నిలబడి ఉన్నాయి. అర్జునుడు ఆ రథంలో నిలబడి ఉన్నాడు. ఆ రథాన్ని నడిపేది ఎవరో తెలుసు కదా, అతను సాధారణ వ్యక్తి కూడా కాడు, సాక్షాత్ శ్రీకృష్ణుడు. ఆ రథానికి ముందు ఉన్న తెల్ల గుర్రాలు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. తెల్ల రంగు అంటే అందరికీ తెలిసిందే, పవిత్రత, నియంత్రణ, స్పష్టత, క్లారిటీ ఇవన్నీ ఉంటాయి తెల్ల రంగులో. మన జీవితంలో కూడా మన మనసు మరియు ఇంద్రియాలు ఈ గుర్రాల్లో నియంత్రణలో ఉంటేనే మన జీవితం సరైన మార్గంలో, సరైన దిశలో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ప్రజెంట్ జనరేషన్లోకి కన్వర్ట్ చేసుకుంటే, ఇప్పటి తరం ఎదుర్కొనే సమస్యలు వాళ్ళకి ఎలాగుంటాయంటే, కెరీర్ ప్రెజర్ ఉంటుంది, ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఉంటుంది, అలాగే కాంపిటీషన్, సోషల్ మీడియా కంపారిజను, అంటే ఫెయిల్ అయిపోతామని ఒక ఫియరు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ప్రతిరోజు కూడా మన జీవితంలో ఇవన్నీ ఒక కురుక్షేత్రం లాంటిదే. ఈ శ్లోకంలో ప్రతి అంశానికి కూడా ఒక లోతైన అర్థం ఉంది. రథం అంటే మన శరీరం, మన జీవిత ప్రయాణం. అలాగే తెల్ల గుర్రాలు, తెలుపు రంగు దేన్ని సూచిస్తుంది? పవిత్రతని, ధర్మాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే ఈ మన యొక్క ఇంద్రియాలు కానీ, మన ఆలోచనలు కానీ నియంత్రించడం అని అర్థం తెల్ల గుర్రాలు. ఇప్పటి ప్రపంచంలో మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తూ దారి తప్పుతాం తెలుసా? మనం సోషల్ మీడియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. నెగిటివ్ థాట్స్ ఎప్పుడు కూడా బ్రెయిన్లో అలాగ తిరుగుతూనే ఉంటాయి. ప్రతి విషయానికి కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అందువల్ల ఏమవుతాయంటే, మన ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. అందుకే మన ఆలోచనలు శుభ్రంగా ఉండాలి ఎప్పుడు కూడా. శ్రీకృష్ణుడు అంటేనే దైవానికి మార్గదర్శకం. ఇది మన జీవితంలో కూడా ఇలా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ దైవానికి మార్గదర్శకం ఇచ్చేది ఎవరో? మన మంచి గురువు, అలాగే మన తల్లిదండ్రులు, మనం నేర్చుకున్న మంచి విలువలు, ఆధ్యాత్మిక జ్ఞానం, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో మన లైఫ్ని లీడ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మన జీవితానికి మార్గం చూపుతాయి. అర్జునుడు అంటే మనిషి యొక్క మనసు చాలా సందేహాలతో ఉంటుంది ఎప్పుడు కూడా. ఇందాక ఆలోచనల కోసం చెప్పాను, ఇక్కడ అర్జునుడు అంటే మనిషి యొక్క మనసు. అంటే ఇది ఎలాగంటే, నేను సరైన నిర్ణయం తీసుకున్నానా లేదని ప్రతిదానికి డౌటు. నేను విజయం సాధించనా, లేకపోతే నేను ఫెయిల్ అయిపోతే ఏంటి, ఇలాంటి సందేహాలు ఎక్కువగా ఉంటాయి. అర్జునుడి సందేహాలు కూడా ఇప్పటి యువతలో చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో, అప్పుడు ఆ టైంలో వచ్చిన అర్జునుడికి వచ్చిన సందేహాలే. నెక్స్ట్ శంఖ ధ్వని అంటే జాగృతి పిలుపు, అందరినీ మేల్కొలుపు అనమాట. అంటే జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలి, ముందుకు రావాలి అనే దానికి ఒక పిలుపు. ఈ శ్లోకం యువతకు కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా సవాళ్ళు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. కానీ సరైన మార్గం ఎంచుకుంటే వాళ్ళ జీవితం కూడా సులభంగా ఉంటుంది. భయం లేకుండా ముందుకు వెళ్ళాలి. సరైన మార్గంలో నడవడం చాలా ముఖ్యం. మీ జీవితంలో కూడా డెఫినెట్గా ఏదో ఒక రోజు శంఖం ఊదే క్షణం వస్తుంది. ఆ రోజు మీరు ధర్మం వైపు నిలబడటానికి సిద్ధంగా ఉన్నారో లేదో నిర్ణయించుకోవాలి. భగవద్గీత కేవలం పురాణ గ్రంథం కాదు, ఇది మన జీవితానికి మార్గదర్శక పుస్తకం లాంటిది.
నేను చెప్పింది మీ అందరికీ అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తెలియపరచాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.